హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ఐం సరస్వతీ దేవ్యై నమః. మనం భగవంతుడి దివ్య అనుగ్రహంతో మరి అవధూత గీత అనేటువంటి ఈ పుస్తకాన్ని మనం చెప్పుకొని బాగా మన బుద్ధిలో స్థిరపరచుకొని మన మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకుందాం. అవధూత గీత ప్రథమ అధ్యాయం. మొదటి శ్లోకం అన్నమాట. శ్లోకాలు వదిలేసి నేను అర్థాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతానమ్మా. అలాగే. ఈశ్వర జనన మరణ సంసార రూపముగు మహాభయము నుంచి రక్షించుకుని నిమిత్తమై జ్ఞానులకు పురుషులకు భగవంతుని అనుగ్రహముచే పరమాత్మ కంటే భిన్నమగు పదార్థము లేదు అనున అద్వైత బుద్ధి కలుగుచున్నది. కాబట్టి జనన మరణ సంసార రూపముకు మహాభయము నుంచి రక్షించుకోవాలి. దానికోసం జ్ఞానులకు పురుషులకి భగవంతుని అనుగ్రహము చేత పరమాత్మ కంటే భిన్నమగు పదార్థము మరొకటి లేదు అనే అద్వైత బుద్ధి కలుగుతుంది. ఏ పరమాత్మ చేత ఈ జగమంతయు స్థావర జంగమ రూపముగు ప్రపంచమంతయు ఏ పరమాత్మ చేత పూరింపబడి ఉన్నదో అట్టి నిరాకారము లేని వేదశూన్యుడగు నాశరహితుడైన మంగళ స్వరూపిణి నేను ఎట్లు నా అంతఃకరణమునందు మనస్సు చేత వందనములు చేయగలను? నా పరమాత్మే స్థావర జంగ రూపముగు ప్రపంచమంతా నింపబడి ఉంది. అట్టి ఆకారము అన్న భేదశూన్యుడగు నాశరహితుడైన దివ్య మంగళ స్వరూపుడిని నేనెట్లు నాయందు అంతఃకరణ యందు మనస్సు చేత వందనము చేయవలేను? మనస్సుకు అందనిది కదా. అందరిది కాదు, చేయడానికి వేరే ఎవడు లేడు, ఎలా ఆచరించును? ఇక క్లియర్ గా రాసుకున్న బుక్ ఉంది, ప్రస్తుతం చెప్తా. ఇక పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశ రూపము ఈ ప్రపంచము ఎండమావుల యందలి నీటితో సమానము. ఆశ్చర్యము. దుఃఖరహితుడు అగు ఒక్కడైనా నేను ఎవరికి నమస్కరించును? పంచభూతాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం ఎండమావులోన నీటి లాంటిదేను. ఆశ్చర్యము. దుఃఖరహితుడు ఒక్కడే అయినా నేను ఎవరికి నమస్కరిస్తాను? నమస్కరించడానికి ఇంకొకడు లేడు కదా. లేడు. జీవాత్మ పరమాత్మయే కదా. పరమాత్మ కంటే రెండవదగు పదార్థం ఉంటే నమస్కరించవచ్చును. నమస్కరించువాడు నమస్కరింపబడువాడన్న వేద వ్యవహారం ఉండేది. పరమాత్మ కంటే మరి వేరే వస్తువే లేదు కదా. లేదు. ప్రపంచం అంతయును ఆత్మస్వరూపమే. అట్టి ఆత్మయందు భేద అభేదాలు లేవు. ప్రపంచమంతా ఆత్మస్వరూపమే. అలాంటి ఆత్మయందు భేదము అభేదము లేవు. కనుక ఆ పరబ్రహ్మమునందు భేదావేదములు ఉన్నవి అని కాని లేనివి అని కాని నేనెట్లు చెప్పెదను? ఇది చాలా వింత గొలుపుచున్నది కదా. కాన పరమాత్మ ఒక్కడే అని ప్రపంచము వ్యాపించి ఉన్నవాడని తెలుసుకొనవలెను. కనుక పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడే ప్రపంచ రూపంలో వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకొని మౌనముగా ఉండుము. ఎంచేత అది ఆయన స్వరూపం గనక. అంతే. వేదాంత శాస్త్రముల యొక్క సారభూతమగు జ్ఞాన విజ్ఞాన స్వరూపమగు నేనే ఎట్టి ఆకారము లేని వాడనై సమస్తమును వ్యాపించిన పరమాత్మనై ఉన్నాను సుమా.
సర్వ వేదాంతాల సారము ఏమిటి అంటే జ్ఞాన విజ్ఞాన స్వరూపమైన నేనే. జ్ఞానము విజ్ఞానము రెండూ ఉన్నాయి నాకు. ఉమ్, రెండూ నేనే అయి ఉన్నాను. ఉమ్, అవునా? అవును. అట్టి నాకు జ్ఞాన విజ్ఞానాలకు ఆకారం ఏమిటి? ఉండదు. ఇట్టి ఆకారము లేనివాడనై సమస్తమందును వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మమును నేనే అయి ఉన్నాను. నేను అఖండ ప్రకాశ స్వరూపమైన, తెలివి స్వరూపమైన, జ్ఞాన స్వరూపమైన అఖండ పరమాత్మను నేనే. సర్వ స్వరూపుడై, నిష్కలుడై, ఆకాశము వలె నిరాకారుడై, స్వభావము చేత ఎట్టి మాలిన్యము లేని వాడై, పరిశుద్ధుడై వెలయు వాడెవడు కలడో వాడెవడు? వాడు నేనే. వాడు నేనే. నేనే వాడు అయి ఉండకపోతే వాడిని నేనెట్లు గుర్తింతును? గుర్తించలేను కదా! సర్వస్వరూపుడు అంటే సర్వరూపములు తన యందు కలిగిన వాడు. ఉమ్, నిష్కలుడు తనకంటే అన్య వస్తువు లేదు కాబట్టి ఏ కాలుష్యము లేదు. ఆకాశంలాగా నిరాకారుడు. ప్రకాశానికి ఏం ఆకారం ఉంటుంది? లేదు. స్వభావం చేత ఎట్టి మాలిన్యము లేదు. ఆకాశానికి ఏ మాలిన్యం లేదు కదా! ఉమ్, ఆకారం ఉంటే మాలిన్యాలు, అహంకారం, మమకారాలు. అవును. ఆకారము లేని నిరాకార స్వరూపమైన ఆకాశ సదృష్టుడై ఉన్నవాడికి ఏ మాలిన్యాలు లేనివాడే పరిశుద్ధుడై వెలియుచున్నవాడెవడో వాడిని నేనే. నాయందే అన్ని. నేనే అన్నిటి నిండా ఉన్నాను. అంతా నేనే అయి ఉన్నాను. అట్టి నేను నాశనము లేనివాడను. ఎందుకంటే ఆకాశంలో ఎన్నో కలుగుతూ తొలగిపోతూ ఉంటాయి. కానీ ఆకాశం కలగదు, తొలగదు. అలాగే ప్రకాశమే స్వరూపమే ఆకాశానికి కూడా అవకాశం ఇస్తున్న చిద్రూపమైన నేను నాశనము లేనివాడను. నా యందే అన్నియు కలిగి తొలుగుతున్నవి. అట్టి నేను నాశనము లేనివాడను, ఉమ్, అంతము లేనివాడను. ఆది అంతాలు లేవుగా. లేవు. పరిశుద్ధమగు విజ్ఞానమే స్వరూపంగా గలవాడను. ఉమ్, పరిశుద్ధమైన విజ్ఞానం అంటే తన్ను తానెరిగిన స్వరూప జ్ఞానం. నేను సుఖమును దుఃఖమును తెలుసుకొనుట లేదు. ఎందుకంటే నాకు సుఖ దుఃఖాలే లేవు. ఉమ్, ఉంటే తెలుసుకుంటాను. ఉమ్, లేవుగా. నాకంటే అన్య వస్తువు ఉంటే ఇక సుఖ దుఃఖాలు అన్య వస్తువులే లేకపోతే ఇక నాకు సుఖ దుఃఖాలు ఎక్కడుంటాయి? ఉమ్, ఇక ఇతరునికెవ్వరికైనను ఎట్లు ఉండగలదు? అంతా నేనే కదా! అంతే. ఇక ఇతరునికెవ్వరికైనను ఎట్లు ఉండును? ఉండవు కదా. కాబట్టి బింబస్థానీయమగు పరమాత్మకే సుఖము దుఃఖము లేకపోతే నేను బింబమును ఉమ్, ఇతరుడన్నవాడు నా ప్రతిబింబమై ఉండగా నాకు లేకపోతే వాడికి ఎట్లా ఉంటుంది? అంతే. అవునా? ఉమ్, బింబం మీద నేను బొట్టు పెట్టుకోలేదు. మరి ప్రతిబింబానికి బొట్టు ఎట్లా ఉంటుంది? ఉండదు. లేదుగా. ఉమ్, మరి నాకు ఏ వికారాలు లేవు. మరి నా ప్రతిబింబములకి ఎట్లా ఉంటాయి? ఉండవు. నాకు సుఖ దుఃఖాలు లేవు. మరి ప్రతిబింబ రూపంగా ఒకవేళ ఒకడు ఉంటే రెండో వాడు నాకు ఉంటే వాడికి ఉండును. నాకు లేవు కాబట్టి వాడికి కూడా లేవు. ఉమ్, ప్రతిబింబ స్థానీయమగు జీవాత్మలకు సుఖ దుఃఖములు ఎలా ఉంటాయి? జీవుడు కదండి, అందుకు వాడి దుఃఖం ఉందండి అంటాం మనం. జీవుడికి ఏ దుఃఖాలు లేవమ్మా. లేదు. ఆ జీవుడు దేహం నేననుక్కుంటేనే ఉమ్, కదా. అవును. కాబట్టి నేను పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని. బింబానికి ఏ లోపాలు లేవు, ప్రతిబింబానికి ఏం లోపాలు ఉంటాయి? ఉండవు. మానసికము, కాయికము, వాచకము అని కర్మలు 3 తెరంగుల ఉంటాయి. అందు ఒక్కొక్కటియు శుభాశుభ భేదములు చే నిరుతెరంగులుగా కలిగి ఉంటుంది. మానసికమని, కాయికమని, వాచకమని కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అందులో ఒక్కొక్కటిని శుభము, అశుభము అనే భేదాలతో 2 తెరుగులుగా ఉంటాయి. ఉమ్, మానసికములు అంటే మనసెందు ఏర్పడేవన్నమాట. ఉమ్, అదేమిటి? సంకల్ప రూపం. ఉమ్, అందు శుభకర్మలు
శుభ సంకల్పములు అంటే సత్సంకల్పములు, అశుభ కర్మలు దుఃఖరూప సంకల్పములుగా ఉంటాయి కదా! ఉమ్, అవి సంకల్ప రూపాలు. శుభకర్మలు సంకల్పాల రూపంలోనూ, అశుభ కర్మలు దుఃఖరూప సంకల్ప రూపాలుగాను ఉంటాయి. ఉమ్, కాయికములు అంటే దేహము చేత చేయబడేవన్నమాట. అవి గురు సేవాధికములు సత్కర్మల కింద, చౌర్యాదులు దుష్కర్మల కింద సంకేతాలు. ఉమ్, ఇక వాచికములు అనగా వాక్కు చేత చేయబడినవి అని అర్థం. ఇందు సత్యభాషణాధికము సత్కర్మ అయితే, అసత్య భాషణాధికము దుష్కర్మ. ఉమ్, ఇవే దానికి ఉదాహరణలు. పైన చెప్పబడిన మానసిక కాయిక వాచిక రూపములకు సత్కర్మలు గాని దుష్కర్మలు గాని నాకు లేవు. ఉమ్, చెయ్యాలంటే వాక్కు అంటే దేహము, అవునా? ఉమ్, వాక్కు, మరి మనసు, అహంకారము 3 ఉండాలి. అవును, ఉంటే అవన్నీ జరుగుతాయి. జరుగుతాయి. మరి అవేవీ లేనివాడను కదా! అదే నేను నిరాకారుడని. కాబట్టి మానసిక కాయిక వాచిక రూపములకు సత్కర్మలు గాని దుష్కర్మలు గాని నాకు లేవు. ఎందుకంటే నేను జ్ఞాన స్వరూపుడనై ఉన్నాను. ఉమ్, నేను ప్రకాశ స్వరూపుడనై ఉన్నాను. అట్టి నేను మరణము లేనివాడను, పరిశుద్ధమైన వాడను, ఇంద్రియములకు విషయము కానివాడను. నేను ఇంద్రియాలకు విషయాన్నా? కాదు. ఇంద్రియ విషయ మనో అహంకారాలకు వెలుగునిచ్చువాడను. ఉమ్, కానీ అవేవి నేను కాదు కదా! కాదు. వాటి వికారాలు నాకెందుకుంటాయి? ఉండవు. నిర్వికారో నిరహంకారో నిత్య ముక్తోస్మి నిర్మలః. ఉమ్, మనస్సు ఆకాశం వంటిది. మనస్సు అన్ని వైపులా వ్యాపించగల స్వభావము కలిగింది. మనస్సు సమస్తమునకు అతీతమైనది. సర్వము మనస్సు యొక్క స్వరూపమే. ఏమైనా ఉంటే మనసు స్వరూపమే అవి. ఉమ్, అది ఏదైనా చేసేయగలదు, అలా వ్యాపించిపోనుగలదు, ఇలాగ కుంచుకుపోనుగలదు. కాబట్టి అది మన సమస్తములకు అతీతమయ్యి ఉండగలదు, సమస్తంతో ఐక్యమైపోయి ఉండగలదు. ఉమ్, సర్వము మనసు యొక్క స్వరూపమే తప్ప ఈ కనపడు ప్రపంచము అంతయును, ఈ ఈ కనిపిస్తున్న ప్రపంచమంతయు నేనొక్కడనే. ఉమ్, నేను ఆకాశము స్వరూపముగా కలిగి నాశము లేనివాడనై ఉన్నాను. కనుక ప్రత్యక్షమైనదిన్ను ప్రత్యక్షము కానిదిన్ను అయిన పరమాత్మను నేను ఎట్లు చూడగలుగుతాను? ప్రత్యక్షమైంది ప్రత్యక్షము కానిదిను ఉమ్, పరమాత్మ. ఎందుకంటే పరమాత్మగా ప్రత్యక్షమైన పరమాత్మ గాని ప్రత్యక్షం కాని పరమాత్మ గాని నా దివ్య ప్రకాశం లేకపోతే ఉండలేవు. అంతే. వాటిని చూడవలసిన అవసరం నాకు నాకేం లేదు. చూడడం ఏమిటి? ఉమ్, చూచుట చూడబడుట అను ధర్మములు ఒక వ్యక్తి యందు ఒక్క వ్యక్తి అందే ఉండవు. చూచుట చూడబడుట, ఉమ్, చూచేవాడును చూడబడేది రెండు వేరుగా ఉంటాయి. అవును. అవునా? ఆ, ఒక్క వ్యక్తి అందే ఉండవు. ఉమ్, అవి విరుద్ధ ధర్మములు. కాన పరమాత్మ స్వరూపమైన నేను నన్నే ఎట్లా చూడగలను? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? ఉమ్, ఉమ్, కనీసం ఈ ఈ శరీరం నువ్వు అనుకుని నువ్వు చూసుకోగలవా? లేదు. చూసుకోవాలంటే అర్థం కావాల్సిందే, కావాలి. అంటే కల్పన కావాల్సిందే. ఉమ్, ఉమ్? ఉమ్, కాబట్టి మరి నన్ను నేను ఎలా చూసుకుంటాను? చూచుట చూడబడుట అనేటువంటి విరుద్ధ ధర్మాలు నాకు లేవు. కనుక పరమాత్మ స్వరూపమైన నేను నన్ను ఎట్లు చూసుకుందును? అది నేనే అయ్యి ఉన్నాను, ఇక చూసుకున్నట్టు ఎట్లు? అది. జీవుడు నాశరహితుడవైన జగత్పాలక జీవా, పోయి జీవా, నాశరహితుడవైన జగత్పాలక, నీవు సమస్త భూతముల యందు సమముగను ఒక్కడివిగను నాశనము లేనివాడివిగను ఉన్న నిన్ను ఎందుకు తెలుసుకొనవయ్యా? పోయి జీవుడా, ఉమ్, పోయి నాశరహితుడమైనటువంటి జగత్పాలకుడు, ఈ జగత్తు నువ్వే సృష్టించి పాలించేస్తున్నావు. నేనంటూను. ఉమ్, అవునా? అవును. ఎవరి జగత్తో వారు నేనుకి సంబంధించింది కదా. ఆ, మరి
నువ్వు నాశనం లేనివాడు. జగత్తు రకరకాలుగా మారుతుంది గానీ, నువ్వు మారడం లేదు. ఓయి జీవా, నాశరహితుడవైన ఓ జగత్పాలక! నీవు సమస్త భూతముల యందును సమముగా ఒక్కడివిగా నాశనము లేనివాడిగా ఉన్నావు కదా! హ్మ్. అన్నీ నీ యందు కదా తెలియబడుతూ ఇది, ఇది అని అనుకోబడుతూ నీవు అంటే అనుకుంటే ఉన్నవై ఉంటున్నాయి తప్ప వేరే ప్రత్యేకమైన ఉనికి కలిగి లేవు కదా! హ్మ్. కాబట్టి అన్ని భూతముల యందు సమముగా నీ ప్రకాశ స్వరూపం వెలుగుతోంది కదా! హ్మ్. ఆ ప్రకాశ స్వరూపం నువ్వొక్కడివి కదా! అంతే. అట్టి నీవు నాశనం లేని వాడివి గాను ఉన్న నిన్ను నువ్వెందుకు తెలుసుకోవయ్యా? నీ వల్ల తెలియబడేవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావే గాని, అన్నిటినీ తెలుసుకునే నీ స్వరూపాన్ని నువ్వెందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు? నీవు ఎల్లప్పుడూ ఉన్నావు సుమా! హ్మ్. కనుక రేయింబవలను ఎట్లు తలంతువు? రాత్రి ఉన్నావు, పగలు ఉన్నావు, కల్లో ఉన్నావు, మెలకువలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు. అవునా? అవును. ఇది రాత్రి, ఇది బవలు అని వేరే తలంచడం ఎందుకు? అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటిలన్నిటి నిండా నువ్వు రాకపోకలు లేకుండా ఉన్నావు. హ్మ్. ఇంకా ఎల్లప్పుడూ ఉండువాడికి రేయింబవళ్ళేమిటి? హ్మ్. ఇప్పుడేమన్నా లెగిస్తే ఇప్పుడు పగలండి అనొచ్చు. ఏమైనా నిద్రపోతే ఇప్పుడు రాత్రండి అనొచ్చు. కానీ ఎప్పుడూ ఉండేవాడికి రేయింబవళ్ళే ఉంటాయి. రేయింబవళ్ళు అను కాలభేదమును గణింప అవకాశం లేదు కదా! హ్మ్. పరమాత్మ స్వరూపుడగు నిన్ను అన్ని భూతములయందు ఒక్కనిగానే తెలుసుకోవయ్యా! నువ్వు పరమాత్మ స్వరూపుడివి. నీవు అన్ని భూతములయందు అన్నిటినీ వెలిగించు వెలుగై ఉన్నావు. హ్మ్. వెలుగు స్వరూపుడు నువ్వొక్కడవే అని తెలుసుకో. ధ్యానము చేయువాడును నేనే. అవును. ధ్యానింప తగిన వాడును నేనే. నేను అఖండ స్వరూపుడను. హ్మ్. అనగా భేదము లేనివాడనై ఉన్నాను. కనుక జీవాత్మ, పరమాత్మ భేదములచే ఎట్లు విభజింపబడగలను? నేను జీవుడను, ఆయనెవరో పరమాత్ముడు దేవుడు అంటూ ఆ జీవాత్మని, పరమాత్మని తెలుసుకుని నేనొక్కడినే కదా! ఒక్కడే. అట్టి నన్ను నేను ఎట్లా విభజింపబడగలను? హ్మ్. ఆ అఖండమైన వస్తువే ఎన్నటికీ ఖండింపబడదు కదా! అఖండమైనది ఖండింపబడుతుందా? లేదు. అంచేత నీకు పుట్టుకయును, మరణమును లేవు. హ్మ్. నీకు దేహం ఎన్నటికి లేదు, లేదు, లేదు. ఎంత ఖరాఖండిగా నీ స్వరూపాన్ని నీకు అద్భుతంగా అందిస్తున్నాడు గురువు. చరాచర రూప ప్రపంచమంతయును బ్రహ్మస్వరూపముగానే ప్రసిద్ధి పొందిందని వేదము పెక్కు విధములుగా చెప్పుచున్నది కదా! హ్మ్. ఈ అచర రూప ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమే. ఆ అఖండ తేజోస్వరూపముగానే ప్రసిద్ధి పొంది ఉన్నదని వేదములు అనేక విధములుగా తెలుపుచున్నవి. వెలుపల నుండుట, లోపల నుండుట అని వ్యవహారము లేనివాడవు నువ్వు. హ్మ్. నేను వెలుపల ఉన్నాను, నేను లోపల ఉన్నాను అనడానికి నువ్వు లేని చోటెక్కడ? అదే అఖండం గదా! హ్మ్. అన్ని ఎడలా నీవు మంగళ స్వరూపుడవై ఉన్నావు. హ్మ్. నీకు ఎందుకు ఎప్పుడూ ఉన్నవాడికి అమంగళాలు ఎట్లుంటాయి? లేవు. చావు పుట్టుకలు లేనివాడిని కదా! అమంగళాలు ఎట్లుంటాయి? నువ్వు మంగళ స్వరూపుడవు. హ్మ్. మన వేద భ్రాంతిని చెంది ఇటూనటు పిశాచి వలె ఎందుకయ్యా పరుగులు పెడుతున్నావు? హ్మ్. అనగా అవిద్యకు లోబడి హ్మ్. నీ నిజ స్వరూపాన్ని మరచి భిన్వత్వ భ్రాంతిలో పడకు సుమా. హ్మ్. అవిద్యకు లోబడిపోయావు. అదే. నీవు అఖండ ప్రకాశ స్వరూపుడవై ఉండి నీ నిజ స్వరూపాన్ని మరిచిపోయి భిన్నత్వమే సత్యం అనుకుంటూ వేరు వేరు గా ఉన్న వాట్ల యొక్క భ్రాంతిలో పడకు సుమా. నీకున్నో నాకున్నో కూడిక, ఎడబాటు అన్న గుణాలు ఏవీ లేవు. నువ్వు నేను అని రెండెక్కడా లేదు. లేవు. క- కొంతకాలం కలిసి ఉండడాలు, కొంతకాలం ఎడబాటు చెందడాలు అనేవి కూడా లేవు. హ్మ్. నీవు లేదు, నేను లేదు. హ్మ్. ఈ కనపట్టు ప్రపంచము కూడా లేదు. హ్మ్. సర్వము కేవల పరమాత్మ స్వరూపమే. అది నీవే, అది నీవే అయ్యున్నావు.
శబ్దస్పర్శ రూపరస గంధాలు అనిటి ప్రపంచ తన్మాత్రలకును వాని చేత లక్షింపబడిన ఆకాశము వాయువు తేజస్సు జలము పృథ్వీ రూపములగు పంచభూతములకును నీవు సంబంధించిన వాడు కావు. ఉమ్, ఎందుకంటే అవి ప్రకృతి. అంతే. ఉమ్, ఉమ్, వాటికి ఈ శబ్దస్వరూప రూపగంధ రసగంధాలనే పంచతన్మాత్రలును వాటికి లక్షింపబడినటువంటి పంచభూతాలు ఐదును వాటికి సంబంధించిన వాడు కావు నువ్వు. అవును. నాన్న అవియన్ను నీకు సంబంధించినవి కావు. ఉమ్, అవి నీకు సంబంధించినవు, నువ్వు వాటికి సంబంధించిన వాడవు కావు అనగా చేతనుడవు చైతన్యవంతుడువు అగు నీవు అచేతనములతో సంబంధము ఎలా పడి ఉంటావు? నువ్వు చైతన్య స్వరూపానివి, నువ్వు చిత్ స్వరూపానివి, నువ్వు తేజో స్వరూపానివి, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి. అట్టి నీవు జడము దుఃఖము అయినటువంటి అచేతనము అయినటువంటి వాటితో ఎలా సంబంధింపబడగలవు? కుదురుతుందా? కుదరదు. నీళ్లలో రాయేస్తే కరుగుతుందా? ఉమ్, కరగదు. నీకు దానికి సంబంధమే లేదు. ఉమ్, ఏ ఉత్కృష్టమగు తత్వమై ఉన్నావు కాన నీవేళ పరితపిస్తున్నావు? ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు? దేనికి పరితాపం? ఏం పొందాలని ఈ తపన? ఏం కావాలని ఈ ప్రయత్నం? అసలు నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందా? నువ్వు ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. నువ్వు ఉంటేనే ఉండగలుగుతున్న వాటి కోసం ఎందుకీ తాపత్రయం? ఉమ్, నువ్వు లేకపోతే ఏమీ లేవు కదా. ఉమ్, నీ దివ్య ప్రకాశంలో కూడా అన్నీ ఉన్నాయి. ఉమ్, నిన్ను విడిచి ఏమున్నాయి? నీకేం కావాలి? ఎందుకు పరితపిస్తున్నావు? నిన్ను నువ్వు మరచి నీయందు అవి అన్నీయును నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయన్న సంగతి మరిచిపోయి నిన్ను ఆశ్రయించుకుని ఉన్న వాటిని పొందడం లక్ష్యం అనేటువంటి మరి అవిద్యతో కూడి ఇలా పొరలాడుతున్నావు. ఎందుకు పరితపిస్తున్నావు వాటి కోసం? హోరి బాలుడా, నీకును నాకును జనన మరణాలు, బుద్ధి, సంసార మోక్షాలు, శుభాశుభాలు లేవయ్యా. బాలుడివి గనక బాలుడికి సరిగ్గా జ్ఞానం ఉండదు కదమ్మా. ఉమ్, అజ్ఞానులందరూ బాలులే తల్లి. అదే. వాడు ముసలోడా పడుసోడ దేహం యొక్క వయసు కాదు అక్కడ. అదే. ఓది బాలుడా, నీకును నాకును జనన మరణాలు, బుద్ధి, సంసార మోక్షాలు, శుభాశుభాలు లేవు. పేరు లేదు, రూపు లేదు. అవి మనకి లేవయ్యా. ఇట్లుండగా నీవేళ దుఃఖించుచున్నావోయి? నీకు నామరూపాలు లేవు, శుభాశుభాలు లేవు, సంసార బంధాలు లేవు, మోక్షం లేదు, జనన మరణాలు లేవు. నువ్వు నేను అన్నది లేని ఏక చిద్రూపం ఒక్కటే ఉంది. అది నువ్వే. ఇంకెందుకయ్యా దుఃఖం? అసలు దుఃఖ కారణాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? భిన్నత్వ భ్రమను చెంది పిశాచందగా ఏమిటి పరుగులు? అబ్బా, మిక్కిలి ఆశ్చర్యముగానున్నదే. నీవు ఆత్మను అంతటా భేదము లేని దానిగా చూడుము. ఆత్మ అంటే నువ్వు. ఉమ్, నీవు అన్నిటా అంతటా భేదము లేని వాడవై ఉన్నావు. ఒక్కసారి అభేద స్వరూపమైన నీ స్వరూపము నిన్ను చూసుకో. వస్తువులందు దురాగమును వీడి సుఖించు. నీ వల్ల తెలియబడే వస్తువుల మీద పనికి మాలిన రాగం పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు దుఃఖం కలుగుతోంది. అవి నువ్వు లేకపోతే లేవు. అవి నీకే ఇస్తాయి. కాబట్టి వీటికి కారణం ఎవరు? వీటికి వెలుగెవరు? వీటికి విడివెవరు అని ఒక్కసారి పరిశీలించి చూడు. అప్పుడు నీ స్వరూపపు దివ్యత్వము నీకు ఎరుకుపడుతుంది. అప్పుడు ఈ వస్తువులు ఎందుకు నీకు కలిగిన దురాగము వదిలిపెట్టగలుగుతావు. ఉమ్, అప్పుడే ఆనందమే స్వరూపమైన నువ్వు సదా సుఖివై ఉంటావు. కార్యాది రూపమగు వికారాలును, చలనాది రూపమగు ప్రకంపనలును, ముక్తియును బంధములు లేని ఒక్కటి జ్ఞానస్వరూపమగు తత్వము నువ్వయ్యున్నావు. నీకు కార్యాది రూపము వికారాలు లేవు. ఈ పని ఆ పని, ఇది ఇలా అయింది, అది అలా అయింది, అది బాగుంది, ఇది బాగోలేదు అనేటి వికారాలు లేవు. ఉమ్, చలనాది రూప ప్రకంపనలు లేవు. ఏ కదలికలు లేవు, దానివల్ల వచ్చే ప్రకంపాలు లేవు. ఉమ్,
ముక్తి లేదు, బంధము లేదు. ఒక్కటే అయిన జ్ఞాన స్వరూపానివి నువ్వు. నీకు రాగము, విరాగము లేవు, ఉన్నాయి అనుకుంటున్నావంతే. ఎందుకంటే నిన్ను విడిచి నీకు తెలియబడి ఏ వస్తువులు లేవు. ఏ రూపాలు లేవు. అవి నీకంటే వేరుగా ఉన్నాయనుకుని, కొన్ని నావనుకుని, కొన్ని కావనుకుని, నీవన్నవి పోయాయనుకుని మరి దుఃఖిస్తున్నావు. నీవన్నవి నావేననుకొని నువ్వు సంతోషపడుతున్నావు. నీకు రాగాలు లేవు, విరాగాలు లేవు. అసలు నువ్వు పరమప్రకాశానివి. అది. స్వయముగా కారణమే కానిది కర్త ఎలా అవుతుంది చెప్పు? నువ్వు హ్మ్. దేనికి కారణము కాదు. దేనికి కర్త కాదు. నీకే కర్మ లేదు. నిర్వికార పరంజ్యోతివై ఉన్నావు. ఇది బాగా నీ స్వరూపాన్ని నువ్వు పరిశీలించి చూసుకో. వేదాలు అన్నీ నన్ను సత్వరజస్తమో గుణములు లేనివాడిగాను, పరిశుద్ధుడిగాను, నాశనము లేనివాడిగాను, శరీరము లేనివాడిగాను, భూతలములందంతటా సమానముగా వ్యాపించి ఉన్నవాడిగాను, జ్ఞానస్వరూపుడిగాను చెప్తున్నాయి. కాన అట్టి నన్ను తెలుసుకో. నీకు సందేహాలే పోతాయి. ఎందుకంటే వేదాలన్నీ ఆ సద్గురు స్వరూపం ఇట్టిదని చెప్తున్నాయి. హ్మ్. కాబట్టి ఆ సద్గురు స్వరూపము ఇట్టిదని తెలుసుకొని నీవు కూడా అట్టివాడవేనన్న అనుభవం నీకు కలుగుతుంది. ఈ విషయంలో ఏ సందేహం లేదు. హ్మ్. కాళ్ళు చేతులు మున్నగు అవయవముల చేత ఏర్పడిన ఆకారము గల వస్తుజాతమంతయును అసత్యమే. చెప్తున్న కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నిటితో కూడిన ఒక మాంసపు మూట ఇది. ఇదంతయు సత్యము శాశ్వతము కాదు. ఇక్కడ హ్మ్. సత్యము అసత్యము అంటే శాశ్వతం కానిది. హ్మ్. సత్యం అంటే శాశ్వతమైంది. అట్టి ఆకారము లేని ఆత్మ శాశ్వతమై ఉన్నది. ఇట్టి తత్వం యొక్క ఉపదేశముచే మరల జన్మ ప్రాప్తి ఉండదు. కాబట్టి ఈ జడమైనటువంటి కాళ్ళు, కళ్ళు, ముక్కు, చేతులు మొదటి అవయవాల సంఘాతమైన ఈ దేహము నందు ఉన్నటువంటి తేజోస్వరూపమైన, తెలివి స్వరూపమైన, ఆత్మస్వరూపమైన నాకు నేను ఈ దేహమును కాను. అట్టి నాకు దేహమునకు జన్మ మృత్యువులు ఉంటాయి గాని నాకెందుకుంటాయి? హ్మ్. జన్మ మృత్యువులు లేవు. ఈ ఉపదేశమును గనుక నీవు చక్కగా గ్రహిస్తే నీకు జన్మ మృత్యువులు ఉండవు. మరు జన్మ అన్న ప్రాప్తే నీకు ఉండదు. ఎందుకుంటుంది? ఇప్పుడుకుండి ఉద్ధరిస్తోంది చాలు. ఇప్పుడు దాని ఉద్ధరింపు వల్లే లేవని సత్యం తెలుస్తోంది గాని, జ్ఞానులు భేదము లేని ఆత్మజ్ఞానము నంతటా సమానముగా ఒక్కటిగా చెప్తున్నారు మరి. హ్మ్. జ్ఞానులు భేదము లేని ఆత్మజ్ఞానాన్ని అంతటా అన్నిటా సమానముగా వ్యాపించి ఉన్న దాన్ని ఒక్కటే అని చెప్తున్నారు. 2, 3, 4 ఉన్నాయని చెప్పట్లా. అవును. రాగమును వదులుట వలన బుద్ధికి ఏకాగ్రత ఉండుట లేకపోవుట అన్నది ఉండదు. నువ్వెప్పుడు రాగాన్ని వదిలేసావంటే చాలు. రాగం నేను నాది నువ్వు పట్టుకు చుట్టుకు చావడం. ఏమీ పట్టుకెళ్ళవు. అది తెలుస్తూనే ఉంది. కానీ రాగాన్ని వదలవు. అది వదిలేస్తే చాలయ్యా. బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది. రాగము గలవాని చిత్తమే చంచలమై ఉంటుంది. వాడికే దుఃఖాలు. వాడికే భయాలు. అవునా? అవును. ఇక ప్రపంచమంతయు మోక్ష స్వరూపమై అద్వితీయమైతే ఆత్మ కంటే భిన్నమగు అసత్య స్వరూపమైన పదార్థానికి ఆత్మనిష్ట ఎందుకు? హ! ప్రపంచమంతయు మోక్ష స్వరూపమే. అంతే. అద్వితీయమై ఒక్కటే ఉన్నది. హ్మ్. అయితే ఇది ఆత్మ కంటే భిన్నమగు అసత్య స్వరూపము అయిన పదార్థానికి ఆత్మనిష్ట ఎందుకు? అసత్యానికి నిష్ట ఏమిటి? ఇంక లేదు. ఇప్పుడు నిష్ఠ ప్రయత్నాలు చేసే ఈ మిథ్యా నేను సత్యమా ఏమిటి? కాదు. కాబట్టి నీవు ఏమి చెయ్యకు. అది పుణ్యమా? పాపమా? అన్న భేదం లేదు. ఏం చెయ్యకు. ఉండు. అవునా? హ్మ్. దానికి
ఆత్మనిష్ట ఏమిటి? ఆత్మనిష్ట చేసేవాడు సత్యమా? కాదు. మరి ఇంక వాడికి నిష్ట ఏంటి? నిష్టలేం లేవు. ఆత్మస్వరూపమగు సత్య పదార్థమునకు సమాధి ఎందుకయ్యా? హ్మ్. ఆత్మస్వరూపం నేను పరమాత్మ స్వరూపం తెలిసినవాడు ఏం సమాధులు చేస్తాడు? ఏమీ లేదు. ఉంచుకుంటాడు. పోనీ సమాధులు చేసి నిష్టలు పెట్టుకున్నవాడు మరి అసత్య వస్తువు కదా! హ్మ్. దానికెందుకు? అసత్యానికి ఎన్ని సమాధులు చేస్తే ఏమిటి? ఎన్ని నిష్టలు చేస్తే ఏమిటి? అది అసత్యమే. అంతే. మరి చాలా అసత్యం కదా! దానిలో ఎన్ని భోగాలొస్తే ఏమిటి? మెలుకువొచ్చాక పోతున్నాయి. హ్మ్. ఈ మెలుకువ కూడా అసత్యమే. ఎన్ని యోగాలొస్తే ఏమిటి? నిద్రొస్తే పోతున్నాయి. ఏమొచ్చాయని పొంగమంటావు? ఏం పోయాయని కుంగమంటావు? అవి వచ్చిపోయాయే అని తెలుసుకుంటే ఇక వాటికి విలువే లేదు. అసత్యాలు, అనిత్యాలు, అసుఖాలు, దుఃఖాలు కదా! హ్మ్. అవి కలిగి తొలగిపోతున్నాయి కదా! పోతున్నాయి. మరి వాటిని ఎరుగు కలగడాలు, తొలగడాలు అవి లేవు. లేవు. మరి నాకింక నిష్టలేమిటి? తష్టలేమిటి? హ్మ్. తట్టలు. ఎందుకు సమాధి? అక్కర్లేదు. ఉనికి కలదనియును, లేదనియు చెప్పబడు వస్తువునకు సమాధి ఎందుకు? ఉందా? లేదా? అని ఉంది అని అనడానికి లేదు. లేదు అని అనడానికి లేదు. అట్టి దానికి సమాధి ఎందుకు? అనడానికి రెండోవాడు లేడు కదే! అవును. అవునా? అవును. ఇంక ఏమిటి సమాధి చేస్తావు? ఇంక సమాధే లేదు. నేను తప్ప రెండోది రెండోది లేదు. లేదు. అది సంగతి. ఇంక రెండోదుంటే ఏమన్నా చెయ్యొచ్చు. హ్మ్. రెండోదుంటే అది అసత్యం, అనిత్యం, దుఃఖం. ఒకళ్ళు ఉందలే. అది అసత్యం, అనిత్యం, దుఃఖం అనుభవంలో తెలుస్తుంది. హ్మ్. అసత్యము, అనిత్యము, దుఃఖమైంది ఏమి నిష్టలు చేస్తే, ఏం సమాధులు చేస్తే, ఏం పూజలు చేస్తే, ఏం ఉపవాసాలు చేస్తే, ఏం దాన ధర్మాలు చేస్తే అది సత్యమవుతుంది చెప్పు? ఎన్ని చేసినా కాదు. కలలో ఒక పెద్ద యజ్ఞం చేసావులే. హ్మ్. మెలుకువొచ్చాక ఏది? ఆ యజ్ఞము లేదు, యజ్ఞ ఫలము లేదు. హ్మ్. అబ్బా! అది ఎంత సత్యం, ఇది అంతే సత్యం. హ్మ్. హ్మ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది అత్తయ్య. నీవు పరిశుద్ధుడివోయి హ్మ్. ఇంకా వక్రవయ్యున్నావు. జ్ఞాన స్వరూపుడవయ్యున్నావు. దేహము లేనివాడవయ్యున్నావు. పుట్టుక లేనివాడవయ్యున్నావు. కానా పరమాత్మను తెలుసుకొనుచున్నాననియు తెలియుట లేదనియు ఎందుకయ్యా తలస్తావు? అదే. నువ్వు అక్కడవే కదా! ఒక్కడే. నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకోవట్లేదు కదా! నేను ఎరుకలో ఉన్నాను. నేను మరుపులో ఉన్నాను. అనుకుంటున్నావా? ఎరుకలో ఉన్నాను. ఎరుకుతోటే ఉంటున్నాను. అయ్యో! మరుపులో ఉన్నాను అని ఎరుకలోను, మరుపులోను ఉన్నానని అంటూనే ఉన్నావుగా! అదే. మూసి నీ బుద్ధి మండ. ఎరుకలో ఉన్నానని నీకే తెలుస్తోంది. మరుపులో ఉన్నానని నీకే తెలుస్తోంది. హ్మ్. ఎరుకుతోటి, మరుపుతోటి నీకేం పని? ఉన్నానని నువ్వే అంటున్నావుగా! హ్మ్. ఉంటున్నావు. మరి ఇంకేమిటి చేస్తావు? పరమాత్మను తెలుసుకుంటున్నానండి, తెలుసుకున్నానండి, తెలుసుకోలేకపోతున్నానండి, నిలిచి ఉంటున్నానండి, అలాగే ఉంటున్నానండి, అలాగ ఉండడం లేదండి అని ఎందుకు తలుస్తావు? తలిస్తే మాత్రం అవన్నీ నీకు చెందినవా? కాదు. నువ్వు అలాగే ఉన్నావు కదా! హ్మ్. హ్మ్. నీవు ఆ పరబ్రహ్మ స్వరూపుడవైతివి అని ఇది మున్నగు అర్థమును బోధించు శృతివాక్యముల చేత ఆత్మ ప్రతిపాదింపబడింది. తత్వమసి అంటూ. అది నువ్వయ్యున్నావు. హ్మ్. నువ్వు ఆ పరబ్రహ్మ స్వరూపుడవైతివి అని ఇది మున్నగు అర్థములు బోధిస్తూ శృతివాక్యాల చేత ఆత్మ ప్రతిపాదింపబడి ఉంది. అసత్యములైన పంచభూత వికారమగు ప్రపంచము పరమాత్మ కాదు కాదని శృతి చెబుతూనే ఉంది. హ్మ్. అసత్యమమ్మా. అదే. కళ అసత్యం కదా! అవును. అది సత్యం కాదు, కాదు ఉన్నట్టు తోస్తుందే తప్ప సత్యం కాదు అని. అలాగే ఈ మెలకువలో ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమంతా, పంచభూత వికారమంతా పరమాత్మ కాదు. అది సత్యం కాదు. కనపడి అలా ఉన్నట్లు తోస్తుందే గాని అది లేనిదే అని శృతులు చెప్తున్నాయి కదా! హ్మ్. పరమాత్మ స్వరూపుడవైన దేహము
పూరింపబడి ఉన్నది. పరమాత్మ స్వరూపుడవై అయిన దేహము పూరింపబడి ఉన్నది. కాన ఒక్కడవైన నీకు ధ్యానము చేయువాడను, ధ్యానక్రియ అనునవి లేవు. కాన లజ్జ లేక మనస్సు ఇన్నేల నువ్వు ధ్యానించుచున్నావు? అదే. పరమాత్మ స్వరూపుడవైనటువంటి నీ చేత ఈ దేహము నింపబడి ఉన్నది. హ్మ్. కనుక దేహము నిండా నువ్వొక్కడే ఉన్నావు. హ్మ్. మరి నువ్వొక్కడివే దేహముగా చూసుకున్నా నువ్వొక్కడివే దేహంలో ఉంటా? అవును. మరి ఇక ధ్యానం చేసేవాడును ధ్యాన ప్రక్రియ ఎక్కడ జరుగుతున్నాయి? నువ్వొక్కడివే కదా ఉన్నావు. ఒక్కడినే ఇంక దే చేయడానికి ఏం లేదు. మరి దేని ధ్యానం చేస్తున్నావు? కనుక సిగ్గులేక మనస్సు నిన్నే ధ్యానం ఎందుకు చేయుచున్నది? ధ్యానం చేయిస్తుంది చూడు నీ చేత. హుహు. సిగ్గులేని మనస్సు. అదే. హ్మ్. హ్మ్. ఎందుకు చేయిస్తాను నీ చేత? దానికి లోబడిపోయావు. నిన్ను మర్చిపోయావు. అది. అది నేను నీ పనిలో చేయించేస్తుంటుంది. ఏమిటి నన్ను నేను ధ్యానం చేసుకోవడం అంటే వెర్రి మనసా? హ్మ్. ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే ఎలాగా? దానం చేయాలి. దానం చేయకపోతే ఎలాగా? అంటే ఇన్ని చెప్పేస్తుందా? నువ్వు నీవు అవేవి చెయ్యకపోయినా ఉన్న నిర్మలాత్మ స్వరూపుడవన్న సంగతి మరిచిపోవడం చేత, అదే. అది నీ చేత అవసరం లేని పనులను చేయిస్తూ నిన్ను తన మాయ వలలో తిప్పుతోంది. హ్మ్. సిగ్గులేని మనస్సు. నువ్వులాట దున్నేవు చూడు. అవునా? హ్మ్. ఆకాశం వంటిదిన్ని అంతటా ఒకటే ఉన్నదిన్ని మంగళ స్వరూపమగు పరమాత్మ తత్వముగా నేను అయితే మంగళ స్వరూపుడైన ఆ పరమాత్మను తెలుసుకొనుట లేదని గాని తెలుసుకొనుచున్నానని గాని ఎలా చెప్తావోయ్? హ్మ్. ఆకాశం వంటిది అంతటా ఒక్కటే అయి ఉంది సర్వ మంగళ స్వరూపముగా ఆ పరమాత్మ తత్వమే నేనై ఉండగా మంగళ స్వరూపమైన పరమాత్మని నేను తెలుసుకోలేకపోతున్నాను. తెలుసుకుంటున్నానని ఎలా చెప్తావు? తెలుసుకో తెలుసుకోవడానికి, తెలుసుకోలేకపోవడానికి కూడా సదా సర్వమంగళుడవే నువ్వు ఉంటేనే. హ్మ్. తెలుసుకున్నానన్నప్పుడు నువ్వున్నావు. తెలుసుకోలేకపోతున్నానన్నప్పుడు నువ్వున్నావు. నువ్వు లేకపోతే తెలుసుకోలేకపోవడాలు ఉన్నాయా? లేవు. మరి నేను తెలుసుకుంటున్నానండి, నేను తెలుసుకోలేకపోతున్నానండి ఎలా చెప్తావు? భిన్నములైన లోనే తెలుసుకొన కొనుట, తెలియబడుట ఉంటాయి. హ్మ్. మరి ధర్మములు వర్తిస్తాయి. నీకంటే అన్యముగా ఉన్న వాటిలోనే అలా ఆ ద్వైతం ఉంటుంది. అవును. కానీ ఆ ద్వైతం ఎరుగు నీకు ద్వైతం లేదుగా. లేదు. ఆ! కాబట్టి నేను తత్వస్వరూపమును కాదు. హ్మ్. తత్వస్వరూపమంతటా సమమై కార్యకారణ భావ రహితమై గ్రహించుటయును అన్న ధర్మాలు లేనివాడని ఉన్నటువంటిది. అట్టి పరతత్వము తన చేత ఎట్లు తెలియదగినది అయి ఉండును? నేనే అది. అంతే. ఇంక ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు. నన్ను నేనేం తెలుసుకుంటాను? హ్మ్. నా చేత ఏదైనా తెలియబడాలే తప్ప నన్ను నేను తెలుసుకోవాల్సిన పనేముంది? హ్మ్. హ్మ్. తెలుసుకునేది కాదు, తెలియబడేది ఇది కాదు. కాదు. తనకు తానే ఉన్నది, అది నేనై ఉన్నది. హ్మ్. ఇక చాలు సన్యసించినంత వరకు కల్పనా కారణాలు లేనట్టు విని సన్యసించు సన్యసించినంత వరకు కల్పనా కారణములు లేనట్టిదియు గ్రహించుటయు లేని జ్ఞాన స్వరూపము అగు ఆత్మను ఎట్లు తన చేత గ్రహింపదగి ఉండును చెప్పు? కల్పన కారణాలు లేవు. హ్మ్. గ్రహించాడు కారణం ఉండాలి. అదే. అవునా? ఆ! అది లేవు. గ్రహించుటయు లేదు. ఏదైనా ఒక కారణం ఒక కార్యం లేక ఏం గ్రహిస్తా? ఏం లేదు. లేదు. అటువంటి జ్ఞాన స్వరూపముగా ఆత్మస్వరూపమై ఉన్న నిన్ను ఎట్లు నీ చేత గ్రహింపదగి ఉండును చెప్పు? హ్మ్. ఉన్నానన్నది నీ అనుభవమే కదా! అవును. అదే నీ స్వరూపం, అదే మోక్షం, దానికి జన్మ మృత్యువులు లేవు. అనగా సంసారమునందు అనురక్తియును ఉన్నంత వరకు ఆత్మజ్ఞానము కలుగదని
ఆశయం అన్నమాట. హ్మ్. ఈ సంసారము నీకు తెలియబడేటువంటి ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరమునందు అహంకార మమకారాలతో నాది నాది కాదు అనేటువంటి వికారాలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానము కలుగదు అని చెప్పడానికి ఈ ముక్క హ్మ్. అని తెలుసుకో. ఆకాశము వంటిదిను అంతటా ఒక్కటై ఉన్నదిను మంగళ స్వరూపమగు పరమాత్మ తత్వముగా నేను అయినచో మంగళ స్వరూపుడైన ఆ పరమాత్మను తెలుసుకొనుట లేదని గాని తెలుసుకొనుచున్నానని గాని ఎట్లు చెప్పగలను? భిన్నములైన వస్తువులలోనే తెలుసుకొనుట తెలియబడుట అను ధర్మములు ఉంటాయి. వేరుగా ఉన్న వాటినే తెలుసుకోవడం మరి తెలియబడ్డం అన్నది ఉంటాయి తప్ప తానే అయిన దానికి తెలుసుకోవడం తెలియబడ్డం అన్నవి లేవు కదా. లేవు. అలాగే నేను తత్వస్వరూపమును కాదు, తత్వస్వరూపం అంతటా సమమై కార్యకారణ భావరహితమై గ్రహింపబడుటయును గ్రహించుటయున్న ధర్మములు లేనిదై ఉన్నది. అట్టి పరతత్వము తన చేత ఎట్లు తెలియదగినది? అంతటా అదే ఉంది, అది తప్ప ఇంకోటి లేదు. వేరుగా తెలుసుకోవడానికి తెలియబడ్డానికి ఏముంది? ఏది ఉన్నా అది తానేనాయే అని చెప్తున్నా. నేను ఇది కూడా చెప్పుకున్నామమ్మా. సన్యసించునంత వరకు కల్పనా కారణము లేనట్టిదిన్ని గ్రహింపబడుటయు గ్రహించుటయు లేని జ్ఞానస్వరూపము ఆత్మ ఎట్లు తన చేత గ్రహింపదగియుండును అంటే సంసారమునందు అనురక్తి ఉన్నంత వరకు ఆత్మజ్ఞానము కలుగదు. సన్యసించడం అంటే సంసారమందు అనురక్తి లేకపోవడం. అంతేగాని జటిలో ముండి లుంచిత కేసహ కాదు. అంతవరకు కూడా నువ్వు ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని చేసినా కూడా నీకు సంసారము ఆత్మజ్ఞానము కలుగదు. ఎప్పుడు కలుగుతుంది? సంసారమునందు అనురక్తి నియమించి దానికదే తొలగిపోవాలి. తొలగిపోయినప్పుడే కలుగుతుంది. ఎంచేతంటే మరి కల్పనా కారణము లేనట్టిది, కల్పన చేసేవాడే లేడు ఇక్కడ. అవును. ఇక లేనప్పుడు ఇక గ్రహింపబడేది గ్రహించుట లేదు. జ్ఞానమే స్వరూపము అయి ఉన్నటువంటి తన చేత గ్రహింపబడదగినది ఏది ఉండును? ఏముంటుంది? అనగా సంసారమునందు అనురక్తి ఉన్నంత వరకు ఆత్మజ్ఞానము కలుగదు అని ఆశయము అయిన తర్వాత ఇప్పుడు ఆత్మ కంటే భిన్నమైన వస్తువేదియున్నో నాశనము లేనిది కాదు. ఆత్మ కంటే వేరుగా తోచేదేదైనా సరే శాశ్వతమైంది కాదు. జ్ఞానస్వరూపమును కాదు, నిజత తెలియబడేది శాశ్వతమైంది కాదు, జ్ఞాన స్వరూపము కాదు. ఆత్మయే స్వరూపముగా కలిగిన పరమార్థ జ్ఞానం ఒక్కటే నాశనము లేనిది. ఆత్మయే స్వరూపముగా తానే అయి ఉన్న పరమార్థ జ్ఞానం ఒక్కటే నాశనము లేని జ్ఞాన స్వరూపమైనది. నేనే అంతే, నేను తాను మాత్రమే నాశనము లేని జ్ఞాన స్వరూపము. తన చేత తెలియబడేదేదైనా సరే అది నాశనము లేనిది కాదు, నశించి తీరుతుంది. ఇది మరి ఒక వస్తువును ఊహించి తెలుసుకునేది కాదు. మనం ఒకదాని అంటే ఇలా అన్నమాట, అలా అన్నమాట, అలా ఉంటుందేమో అని ఊహించేది కాదది. అవును. ఇతర వస్తువు చేత హింసించబడేది కాదు, మరొకరిని హింసించేది కాదు. ఇతర వస్తువే లేదు, అదే రెండోది లేదు. నీవు నిర్మలమైన వాడవు, అంతటా ఒక్కడవే ఉన్నవాడవు, జ్ఞాన స్వరూపుడైన వాడవు, దేహమే లేనివాడవు, జనన మరణములు లేనివాడవు. ఇట్లుండగా స్వవిషయము నందిట్లే భ్రాంతి పొందుతున్నావు.
నువ్వు జనన మరణము లేని నువ్వు, దేహము లేని నువ్వు, జ్ఞానస్వరూపుడమైన నువ్వు, అంతటా నిండి ఉన్న నువ్వు, నిర్మలమైన నీవు, అట్టి నీవు ఇదిగో నీ విషయంలో భ్రాంతి పొందుతున్నావు. ఉమ్, నేను మరి నిర్మలుడను కాను, స్వచ్ఛుడను కాను, అంతటా నిండి ఉన్నవాడను కాను, నాకు తెలివి లేదు, నేను దేహమును, నాకు చావు పుట్టుకలున్నాయి అంటూ భ్రాంతి చెందుతున్నావు. అవేవి నీకు లేవు అసలు. ఆ, వాటి విషయంలో నువ్వు భ్రాంతి చెందుతున్నావు. ఎలా అంటే ఘటమునందలి ఆకాశము ఘటము నశించినప్పుడు భేదము లేక మహాకాశమునందు ఎట్లు లీనమగుచున్నదో, అవునా? అంతే. అట్లే మంగళాశంకమగు మనస్సు చేత పరిశీలించినప్పుడు జీవాత్మ పరమాత్మలకు భేదము స్మరించదు. ఎందుకంటే మరి అనేక కుండల్లో ఆకాశం ప్రతిఫలిస్తోంది, ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశంగా కనిపిస్తోంది. కానీ ఆ కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం ఏమైంది? మహాకాశంలో కలిపి కలిసిపోయింది. పగిలిపోయే లక్షణం కలిగినవి ఈ దేహాలు, ఈ లోకాలును. నశించిపోయే లక్షణము కలిగినటువంటి ఈ లోకములో, ఈ నామ రూపములలో అదు నశించిన సద్వస్తువ నువ్వే అయి ఉన్నావు. ప్రకాశమై తెలివే అన్నిటినీ తెలుసుకుంటున్న వాడివై ఉన్నావు. కుండ పగిలినప్పుడు కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసినట్లు దేహము నశించిపోగా దేహమందున్నా కూడా దేహి అంటాము. ఆ దేహి అనంతమైన పరమాత్మే. అంతే. అయిపోవడం కదా, అయ్యే ఉన్నాడు. దేహంలో ఉండడం చేత పరిమితుడి వలె అనిపించి పరిమితులే నేననుకోవడమే మోహం. కాబట్టి అది మనసు చేత పరిశీలించి చూసినప్పుడు ఈ విషయాన్ని జీవాత్మ పరమాత్మలకు భేదమే లేదు. ఇప్పుడు మనం ఏమిటనమాట, ఘటము అనుకుందాం. ఈ దేహం, మనందరి దేహాలు ఘటాలు. అంతే. ఆ ఘటాలలో ఒకే ఆకాశం అనేక ఘటాలలో అనేక రూపాలకి తగినట్లుగా పెద్దదానిలో పెద్దగా, చిన్నదానిలో చిన్నదానిగా ఉన్నట్లు కనిపిస్తోంది కదా. అలాగే మన దేహములు అనేటువంటి ఘటములలో నేనని స్ఫురిస్తున్న చైతన్య స్వరూపము ప్రతి దేహములోనూ ఉంది కదా. ఉందా? ప్రతి దేహంలోను, ప్రతి దేహం ఇప్పుడు ఘటంగా భావిద్దాం. కానీ ఇప్పుడు ఒక ఘటము, ఒక దేహము రాలిపోయిందనుకో, ఇప్పుడు నేనున్న స్ఫురణ ఎక్కడికి పోతుంది? పరిధి నుంచి పరిధి పోయిందంతే. అంతే, అనంతం అయిపోయింది. అయిందా? పరిధి పోయిందంతే. అంతే. పరిధి వల్ల పరిమితమైనట్లు తోస్తున్నదే గాని అపరిమితమే. ఆకాశం ఒక్కటే కాని కుండ వచ్చింది, కుండ పగిలింది. అంతే. అంతే. అలాగే మన దేహాలు కూడా పగులుతున్నాయి గనక, నశిస్తున్నాయి గనక, నశించే స్వభావము కలిగిన కుండయందు ఉన్నటువంటి నశించని ఆకాశము, నశించే స్వభావం కలిగిన కుండ నశిస్తే నశించని స్వభావం కలిగిన ఆకాశము నిలిచే ఉంది. అలాగే నశించే స్వభావము కలిగిన దేహమునందు నశింపులేని చిన్మాత్రమైన స్ఫురత్ స్వరూపమైన ఆ దివ్య చైతన్యము దేహం నశించిన అది నిలిచే ఉంది. ఈ రకంగా మనం పరిశీలించి చూసినప్పుడు జీవాత్మ పరమాత్మలకు భేదమే లేదు. విచారణ అంటే ఇది. ఇట్టి పరిశీలనే విచారణ. ఘటమునందలి ఆకాశము ఘటముతో ఎట్లు సంధింపబడుటలేదో అనుకుందా? లేదు. జీవుని దేహము జీవాత్మ అనగా జీవాత్మతో సంధించదు. ఆ జీవాత్మ జ్ఞాన స్వరూపము కేవల పరబ్రహ్మ స్వరూపమే. దేహంలో ఉంది గనక జీవుడు, అతని స్వరూపం ఆత్మ, జీవాత్మగా ఈ దేహంలో ఉన్నా ఈ దేహముతో అతడు అంటుకొని లేడు. కాబట్టి ఇతడి స్వరూపము జ్ఞానము, కేవల పరబ్రహ్మమే తానై ఉన్నాడు. కానీ అపోహ అనుకుంటున్నాడు ఇది నేనని.
అంతే. దాని వల్లనే ఈ భ్రాంతులన్నీ కలుగుతున్నాయి. అది దేని చేతనూ తెలియబడినది కాదు. దానిని తెలుపునదినూ లేదు. దాన్ని ఎవరు చెప్తారు? చెప్పేవాడు లేడు. దేని వల్ల తెలియబడదు. ఉమ్, అది దేనిని తెలియజేయదు. ఉమ్, అది ఉంది అంతే. అంతే. అది ఉండడానికి ఏ కారణము లేదు. ఉమ్, కాబట్టి దాన్ని ఏ కారణము లేకుండానే తనకు తానే స్వయంగా ప్రకాశిస్తున్న స్వరూపమైన నీ చిద్రూపము దేని వల్ల తెలియబడేది కాదు, తెలియచెప్పేది కాదు. ఉమ్, ఇది బాగా అర్థం చేసుకోవాలి. మరి ఉమ్, ఉమ్, ఇంతను బాగా అర్థం చేసుకోవాలి. అన్ని ఎడలను అన్ని కాలములను అన్నియునై సహజమై శాశ్వతమై సర్వశూన్యమై పరిపూర్ణమై ఉన్న ఆత్మయగు నిన్ను అన్ని అన్ని కాలాలలో అన్ని దేశాలలో అన్ని దేహాలలో ఎవరు తీసుకొచ్చి పెట్టి ఉంచితేనో ఇస్తేనో ఉన్నది కాక సహజమై శాశ్వతమై సర్వము శూన్యమై పరిపూర్ణమై ఉన్నటువంటి ఆత్మ అగు నిన్ను నన్ను అట్టి నిన్ను నన్నుగా తెలుసుకో. ఉమ్. సందేహము వద్దు. నువ్వే నేను. నీకు నాకు భేదం ఎందుకుంది అంటే ఉపాధి మాత్రమే. ఉమ్, అవునా? అవును. ఉపాధి ఎందు ఉన్నను ఉపాధిని విడిచి చూడు. ఉపాధితో చూస్తే 2 3 100 1000. ఉపాధి విడిచి చూస్తే ఒక వస్తువే. భేదముందా? లేదు. లేదు. ఈ విషయంలో ఏ సందేహము వలదు. ఉమ్, నీ స్వరూపము వేదములు కాదు. వేదాలు చెప్పాయి కాబట్టి అని ఏమి అనుకోక్కర్లా నువ్వు. ఉమ్, లోకమును కాదు, ఆ దేవతలు కాదు, యాగములు కాదయ్యా, వర్ణములు కాదు, ఆశ్రమాలు కాదు, కులాలు కాదు, జాతి కాదు, తమో మార్గము కాదు, తేజో మార్గము కాదు. తమస్సు అంటే చీకటి, తేజస్సు అంటే వెలుగు. వెలుగు. నువ్వు తమస్సు కాదు, తేజస్సు కాదు. ఉమ్, తమస్సును తేజస్సును ప్రకాశింపచేసే అఖండ ప్రకాశం. శక్తి. అంతే. వెలుగులకి వెలుగు. ఉమ్, వెలుగుందంటే అది తేజస్సు అందాం. దానికి వెలిగేది నేనే. చీకటి ఉంది. చీకటిని ఎదుగు ఒక వెలిగేది అది నీ స్వరూపం. ఉమ్, చీకటి దేని వల్ల తెలియబడుతోందో, వెలుగు దేని వల్ల తెలియబడుతోందో అది చీకటి కాదు, వెలుగు కాదు. బ్రహ్మస్వరూపమును వేదశూన్యమగు పరమార్థ జ్ఞానమే. బ్రహ్మస్వరూపము భేదము లేని పరమార్థ జ్ఞానమే బ్రహ్మస్వరూపము. భేదమేలు తాను తప్ప రెండోదే లేనిదేదో అదే పరబ్రహ్మము, అదే నీ స్వరూపము. మాయాస్వరూపముగు ఈ ప్రపంచము నీ చేత వ్యాపింపబడి ఉండుటయు నీవు దానిని వ్యాపింప చేయుటయు లేని వాడవగు నీ ఒక్కడే సర్వము అయితే ఆత్మ ప్రత్యక్షమా, ఇంద్రియ గోచరమా, లేక పరోక్షమా? మరి ఇంద్రియములకు అతీత, ఇంద్రియములకు అగోచరమా అంటూ ఇన్ని పిచ్చి ప్రశ్నలు నీవెందుకు వేస్తున్నావు? నీకు ఎందుకు కలుగుతున్నాయి? వాళ్ళు ఒకసారి చెప్తానమ్మా, ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. మాయాస్వరూపము ఈ ప్రపంచము నీ చేత వ్యాపింపబడి ఉండుట. ఈ ప్రపంచమంతా నా చేత వ్యాపింపబడి ఉన్నది. అంటే నా ప్రకాశంలో, నేను వ్యాపించి ఉన్న ప్రకాశాన్ని, నా ప్రకాశంలో ఈ మాయా స్వరూపమైన ప్రపంచమంతా ఉన్నది. నీవు దానిని వ్యాపించుటయు లేనివాడవగు నీవు దానిని వ్యాపించి ఉన్నావు అని అనుకుంటున్నావు. అదే కదా ఇప్పుడు చెప్పుకుంటున్నావు. అవును. కానీ అటువంటి ఏవి లేనివాడవగు నీ ఒక్కడే సర్వము అయితే అసలు
సర్వము నువ్వే, ఇక వ్యాపించడం ఏమిటి? అది ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు నీ వ్యాపకత్వాన్ని అడ్డగిస్తే దాన్ని తొలగించి నేను వ్యాపించి ఉన్నాను అనాలి. చాలా మర్మం ఉందమ్మా ఇక్కడ. అవునవునవును అక్కడ వస్తువే లేదు. లేదు మరి ఇంకా వ్యాపింపజేయవాడవు, వ్యాపించి ఉన్నవాడు, వస్తువులు దృశ్యాలు ఉంటే వ్యాపించి ఉన్నాను అన్నిటి నిండా అనొచ్చు. అవును ఉండడమే స్వభావం, అది వ్యాపకమా? కాదు ఎందుకు వ్యాపకమైంది? అవరోధం ఉంటే వ్యాపకమైంది ఆ అవరోధాన్ని తొలగిస్తే వ్యాపకమని చెప్పాలి. తొలగించడానికి మరో వస్తువే లేదు కదా. మరి నువ్వు ఒక్కడివే కదా, సర్వము నీవే కదా. మరి అట్టి ఆత్మ ప్రత్యక్షమా అండి? ఇంద్రియ గోచరం అంటారా లేక పరోక్షం అంటారా? ఇంద్రియాలకు అగోచరమా ఇది అని నీవెలా తలంచుచున్నావు? ఇది ఇంద్రియాలకి కనిపించదా అండి? తెలీదా? ఇది ప్రత్యక్షంగా ఉంటుందా అంటారా పరోక్షంగా ఉంటుందా అని ఎందుకే తలంచుతున్నావు? ప్రత్యక్షమా పరోక్షమా ఇంద్రియ గోచరమా అగోచరమా అను. నువ్వెవరో చూడొకసారి. అదే నిన్ను విడిచిదేమైనా ఉన్నాయా? లేవు. ఈ తలంపులతో నిన్ను నువ్వే పరిమితిని చేసుకొని నిన్ను నువ్వే అందుకోవాలని, ఆ అందుకోవడం ఎవరో పరమాత్ముండని భ్రాంతి వల్ల జరుగుతున్నటువంటి తలంపులే తప్ప అట్టి తలంపుల ఎందును తలంపేమియులేక నీవే ఉన్నావు కదా. ఉన్నావా? ఉన్నాను. ఇక్కడే గట్టిగా రావాలి సమాధానం. కొందరు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని, మరి కొందరు భేదాన్ని చెప్తున్నారు. ద్వైతము అద్వైతము లేని శుద్ధాద్వైతము గూర్చి ఎవరునూ విచారించట్లేదే. కొంతమంది ఏమో జీవాత్మ పరమాత్మ వారి ఐక్యమని కొంతమంది, ఎప్పటికైనా పరమాత్మలో ఐక్యమంది తీరవలసిందే, అదే మోక్షమని కొంతమంది, ఎప్పటికీ జీవాత్మ పరమాత్మకి ఐక్యం అన్నదే లేదు అని కొంతమంది, ద్వైతమని అద్వైతమని చెప్తున్నారు. ద్వైతము అద్వైతము లేని శుద్ధాద్వైతాన్ని గురించి ఎవ్వరూ విచారించట్లేదే. ద్వైతాద్వైతములు ఎవరికా అని ఎవరూ ఆలోచించట్లేదే. ఎవరికి అని ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఎవరు విచారించట్లేదు. అక్కడే ఉంది, అదే అయినా తానే అయి ఉన్నాడు. అదేమిటంటే ద్వైతమా అద్వైతమా? జీవుడు బ్రహ్మంలో ఐక్యం కాడా? ఇంకా తపస్సు చేయగా చేయగా జీవుడు బ్రహ్మంలో ఐక్యమైపోతాడు అనుకుంటున్నాను. ఐక్యం అవ్వడన్నమాట. ద్వైతుల మాటలు వింటే అలా అనిపిస్తుంది. అద్వైతుల మాటలు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యాగాది క్రతు హోమాలు చేసినా ఒక నాటికి ఈ జీవుడు ఆ దేవుడితో కలిసి తీరవలసిందే. నది సముద్రములో కలిసి తీరవలసినట్లు. ఓహో, నది సముద్రంలో కలిసినట్లు జీవాత్మనైన నేను తప్పకుండా పరమాత్మలో కలవాలన్నమాట అనుకుంటారు అద్వైతుల్ని అనుసరించేవారు. అంతే తప్ప ఈ ద్వైత అద్వైతములు ఎవరికానని, ద్వైత అద్వైత గోల లేని శుద్ధాద్వైతాన్ని గురించి ఎవరూ యోచించటలేదే. తెలుస్తుందా అజ్ఞానం? సమస్త ప్రపంచమును ఆకార శూన్యముగా తెలుసుకునుము. ఆకారాలతో కనిపిస్తుంది కదా ప్రపంచం. దానికి ఆకారములు లేదు అన్నప్పుడు అది ప్రపంచమే కాదు. సమస్త ప్రపంచమును వికారరహితముగా తెలుసుకొనుము. సమస్త ప్రపంచమును పరిశుద్ధ దేహము గల పరమాత్మ స్వరూపముగా తెలుసుకొనుము. అంత పరమాత్మ స్వరూపమే. అక్కడ నామరూప భేదములు లేవు. ఆకార శూన్యం, అక్కడ వికార రహితము, పరిశుద్ధము, అదే పరమాత్మ.
సమస్త ప్రపంచము మంగళ స్వరూపుడగు ఆ పరమాత్మయే. నువ్వు నిజంగా ఆ చిద్రూపమునందే ధ్యాస పెట్టి ఉంటే ఈ రూపములన్నీ కల్పనలు గనక వాటికవే తొలగిపోతాయి. అది చేయడం మానేసి దీని గురించి వివరణలు చెప్పుకుంటూ ఊహించుకుంటూ ఉంటే నీకు తదనుభవం కలగదు. నీవా పరబ్రహ్మ స్వరూపుడివే, సందేహము లేదు సుమా. మరల ఎట్లా అయ్యారు అంటున్నావా? నేను ఎలా అయ్యానండి అంటావా? స్వయముగా తెలుసుకొనదగిన పరమాత్మను తెలుసుకొన దగిన దానికంటే వేరుగా ఎట్లా తలంచుతావు? నువ్వు ఆ పరమాత్మ స్వరూపుడివే, సందేహం లేదు. అవునా స్వామి? మరలా ఎలా అయ్యానండి అంటున్నావా? స్వయముగా తెలుసుకొనదగిన పరమాత్మని తెలుసుకొన దగని దానిగా ఎట్లు తలంచుచున్నావు? స్వయం నీవే అయి ఉన్న దానిని నేను తెలుసుకోలేను అని అంటున్నావా? నీ ఉన్నావని నువ్వు తెలుసుకోవడానికి నీకేం కావాలి? ఏమీ అక్కర్లే. నదీపే అన్య దీపేచ్ఛ. ఒక దీపాన్ని చూడడానికి ఇంకొక దీపం కావాలా? స్వబోధే నాణ్యబోధేచ్ఛ. నీ ఉన్నావని నీకు తెలియడానికి నీకు ఎవరు కావాలి? ఏ దీపం కావాలి? ఏ తెలివి కావాలి? పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి నేను ఉన్నానా మీకు తెలుసా చెప్పండి అని అడిగట. నేను ఉన్నానా అండి మీకు తెలుసా చెప్పండి అని అడిగట. అలా ఉంది ఇప్పుడు ఇది. మళ్ళీ స్వయముగా తెలుసుకునదగిన పరమాత్మను తెలుసుకొన దగనిదానిగా ఎలా తెలుసు? అమ్మో పరమాత్మను నేను ఎలా తెలుసుకోగలనండి అంటున్నావు. స్వయంగా నువ్వే అది అయి ఉన్నావు. తండ్రి నీడకు మరి యొక్క నీడ ఎట్లు లేదో అట్లు మాయకు మాయ లేదు నాయనా. నీడకు ఇంకో నీడ ఉంటుందా? ఉండదు. మరి ఒక్క నీడైనా మనకున్న 10 నీడలు ఉంటాయా? ఒకటే. సర్వ ప్రపంచమును భేదరహితమును ఆకాశ స్వరూపమును శోకరహితమునగు ఆ జ్ఞాన స్వరూపమే అయి ఉన్నది. దానికంటే రెండోదే లేదు అసలు. సర్వ ప్రపంచము కూడా భేదరహితము, ఆకాశ స్వరూపము, శోకరహితమగు ఆ జ్ఞాన స్వరూపమే అయి ఉన్నది. మాయను అతిక్రమించినది ఇన్ను మాయకుని పట్టును కాక ఉండునది ఇన్ను జ్ఞాన స్వరూపమును ఆకాశ స్వరూపమును ఎల్లప్పుడూ ఉండునది ఇన్ను విశ్వ స్వరూపము అయి ఉన్న పరమాత్మను ఎట్లు తెలుసుకుంటున్నావు? మాయను అతిక్రమించి ఉన్నది అని నీకు చెబుతుంటే ఎలా తెలుస్తుంది? మాయకుని పట్టును కాక ఉండునది. మాయలో ఉన్నవాడిని పట్టుకుని లేదది. అవును. జ్ఞాన స్వరూపమై ఉన్నది. నీ ఉన్నావన్నటువంటి నీ తెలివి స్వరూపము ఎవరి చేతుల్లో పట్టుబడి ఉందమ్మా? ఎవరు పట్టుకున్నారు దాన్ని? ఎవరు పట్టుకోలే. ఆకాశ స్వరూపమై ఉన్నది, ఎల్లప్పుడూ ఉన్నది. 3 అవస్థలు ఎందు 3 కాలములు ఎందు 3 దేహములని చెప్పుకుంటున్నాం కదా. విశ్వస్వరూపమై ఉన్న ఆ పరమాత్మను ఎలా తెలుసుకుంటున్నావు? ఎలా తెలుసుకుంటున్నావు? నువ్వు చెప్తే మాత్రం ఎలా తెలుసుకుంటున్నావు? ఇప్పుడు చెప్తున్నాను అంటే నాకు తెలిసింది అంటున్నాం కదా. జ్ఞానం మరి ఎవరికి ఉంది? నాకే. జ్ఞానం నీకుందా? నువ్వే జ్ఞానానివా? నేనే జ్ఞానాన్ని. మరి ఇకనే అదే పరమాత్మ. దాన్ని తెలుసుకోవాలట. నేను ఉత్పత్తి స్థితి లయాలు లేనివాడను. నేను పుట్టడాలు ఉండడాలు పావడాలు అన్నవి లేవు నాకు. ఎన్నడూ సంసారముచే
కట్టుబడిన వాడను కాను. ఎప్పుడు ఈ దేహంతో గాని ఈ ప్రపంచంతో కట్టుబడి ఉన్నానా? లేదు. మరి కట్టుబడి ఉంటే అవిపోతే వాటిలో పాటు పోవాలి. పోవడం లేదు కదా. ఉమ్, మరి అంటే కట్టుబడి లేనట్లే కదా. లేనట్టే. మరి చచ్చిపోతున్నాను అంటారేమిటమ్మా? అక్కడ పోతాది. నేను సహజముగా మాలిన్యము లేనివాడు. ఎందుకంటే దాంతో అంటుకొని ఉంటే దాని వికారాలు నాకు అంటుకుంటాయి. ఉమ్, కానీ నేను అంటుకొనలేను. దాంతో పాటు దాని వికారాలు పోతున్నాయి. అవును. పరిశుద్ధుడను. ఇది నా యొక్క నిశ్చయం. ఈ నిశ్చయంలో నిలబడు. అవును. నాకు మహాతత్వము మొదలుగా గల ప్రపంచమేది కొంచెం కూడా లేదు కదా. ఉమ్, నేను మహత్తు నామరూప క్రియారహితమైన శుద్ధ పరబ్రహ్మము నుంచి అవ్యక్తమైన మహాశక్తిను, దాని నుంచి మహత్తు నుంచి అహంకారమును, అహంకారం నుంచి పంచ తన్మాత్రలను, పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతములను, పంచ మహాభూతముల నుంచి అఖిల జగత్తు కలిగెను అంటోంది వేదం శాస్త్రం. కానీ అవేమీ నాకు లేవమ్మా. ఉమ్, కొంచెం కూడా కనపట్టలేదు నాకు. నువ్వున్నా కానీ ఇవన్నీనా? నువ్వు లేకుండానా? నేనుంటేనే. మరి నాకు అది కొంచెం కూడా కనపట్టుటలేదు. ఉమ్, ప్రపంచమంతయు కేవల బ్రహ్మస్వరూపముగానే కనపట్టుచున్నది. ఏదో కలిగిందంటున్నారు, ఎలాగోనట. ఇలాగా ఉందిట, ఉండదట అంటున్నారు. కానీ నాకు అదేది లేదు. మరి ఉందా? లేదు. చెప్పు, దానికి ఏమిటి నీ అనుభవం? నిద్రలో నీకేముంది? ఏం లేదు. మరి ఉన్నావుగా. ఉన్నాను. మరి ఇంక దీనికోసం తలబద్దలు కొట్టుకోవడం ఏమిటి? అది నీ అనుభవమే కదా. అవును. అక్కడ ఏమైనా నామరూప క్రియా రహితమైన పరబ్రహ్మం ఈ పాఠాలన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. ఈ జగత్తులు ఉన్నాయా? ఉహు, అయినా ఉన్నావు కదా. ఉన్నాను. మరి ఎలా ఉన్నావమ్మా? ఉన్నావు కదా. మరి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని ఎప్పుడు అంటున్నావు? ఎప్పుడు అంటున్నావు చూసుకో. ఇప్పుడు మాత్రం అనడం ఎందుకు? అంటే మాత్రం అనుకుంటే మాత్రం ఉంటున్నాయా? ఉండట్లేదు. ఇంకెందుకు వేర్రి? ఎందుకు వేర్రి అంటే తెలియక. తెలిసింది అనుకొని మళ్ళీ మాయ. తెలిస్తే ఎందుకంటావు? మరి ఎందుకంటున్నావు? అయితే మాట్లాడకు. కాబట్టి ప్రపంచమంతయు కేవలం పరబ్రహ్మ స్వరూపుగానే కనపడను అంతే. కనుక వర్ణాశ్రమముల యొక్క ఉనికి ఎలా సరిపడుతుంది నాకు? ఏమో మరి. నిద్రలో ఏమీ లేవు, సరిపడవు, ఇవేవి లేవు అక్కడ. అవును. వెలుగులో వచ్చాయంటారు అన్నపూర్ణమ్మ గారు. వస్తే రాని కదా, నేను అలాగే ఉన్నాను కదా. ఇంక అవి నన్ను ఎందుకు పట్టుకుంటాయి? వాటికి నేను ఎలా చెంది ఉంటాను? మరి పోతున్నాయి కదా. పోతున్నాను కదా. మరి అవి నాకు చెందినవా? కాదు. మరి నాకు వాటి ఉనికి ఎట్లా సరిపడుతుంది? సరిపడదు, అవి పోతాయి. దానికి నాకు పోలికే లేదు అసలు. సమస్త ప్రపంచము నిత్యుడునగు నేనొక్కడనే అయి ఎరుగుచున్నాను. నాకు నేను తప్ప ఇంకేం లేదు. ఏం లేదమ్మా. శరీరాది సహితమగు ఆకాశవాయు అగ్ని జల పృథివీ రూపములుగా భూత పంచకమును శరీరము లేని నిరాశ్రయమగు పరబ్రహ్మమునే నేనై ఉన్నాను. మరి అంతే కదా, నిద్రలాదేగా నువ్వు? అంతే. పరబ్రహ్మమే అయి ఉన్నావా నిద్రలో? దాని గురించి తలబద్దలు కొట్టుకోవడం ఎందుకంటున్నాను? భూత పంచకం ఉందా? లేదు. ఉందా? దీనిని ఆశ్రయించి దాన్ని ఆధారపడి బ్రతుకడం అని బ్రతుకుందా నాకు? నిరాశ్రయమైన పరబ్రహ్మమునే ఆనంద స్వరూపుడనే ఉన్నాను కదా. అప్పుడు పోనీ లేకుండా పోతే నిద్రలో అప్పుడు ఏమైనా సంశయించవచ్చు.
లేనప్పుడు నేను వికారమైన పరబ్రహ్మమునే ఉన్నాను. ఏవో ఈ మెలకు వచ్చాక ఏవో వస్తున్నాయట. అట్ట ఏమో హఠావి. హఠ అయిన దాని గురించి నీకెందుకు? అదే నిద్రలో నాకు ఇవి లేవు కదా అని గుర్తు పెట్టుకోవాలి. కథ చెప్పడం కాదు. నీవు నపుంసకుడివా? పోని పురుషుడివా? స్త్రీవా? కాదు. అవునా? నిద్రలో నువ్వెవరివి? ఏమీ కాదు. జ్ఞానానివా? పోని అది కూడా కాదు. ఉన్నాను అంతే. మాయవా? కాదు. మరేమంటే ఆనందంలో కూడా పరమాత్మవు. కాబట్టి నీ అనుభవమే కదా అది. అవును. ఉన్నావు కదా. అట్టి నిత్యానందము లేని ఈ సగుణ బ్రహ్మమును ఆత్మగా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఎందుకు అనుకుంటున్నావు? అసలు దానికి ఏమన్నా ఉన్నాయా? లేవు. నిత్యానందం ఉందా ఇక్కడ? దేన్ని? ఈ దేహాన్ని, ఈ సగుణ రూపాన్ని ఎలా నేను అనుకుంటున్నావు నువ్వు? 6 అంగములతో కూడిన యోగము వల్ల జ్ఞానము పొందుతాననుకుంటున్నావేమో. అష్టాంగ యోగాలు ఏవో అంగాలతో. దాని వల్ల ఏం పొందవు. పొందవు. గురూపదేశము వలనను జ్ఞానమును పొందవు. గురువుగారు ఉపదేశం చేస్తారు, చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది ఏమిటి నీకు? అదేంటమ్మా, గురూపదేశం వల్లనే కదా, గురుబోధ వల్లనే కదా నాకు జ్ఞానం వచ్చింది అంటున్నావు. కానీ గురూపదేశం వల్ల, గురు బోధ వల్ల నీకు జ్ఞానం వస్తే మరి ఆ జ్ఞానము నీవు దేని చేత పొందుతున్నావు? అది నివ్వయ్యున్నావు. ఈ గురూపదేశాలు, ఈ మంత్రోపదేశాలు, ఈ సాధనలు దానిని సూచిస్తాయంతే. దానివల్ల మోక్షమే వచ్చేది. ఏది సూచించిందో అది నీవుగా నిన్ను నీవు గుర్తించి అంటే అయిపోయింది నీకు. అంతే. మళ్ళీ ఉండడాలు చావడాలు లేవు. ఉన్నావు. ఇంకా ఉన్నాను అని ఎలా అంటావు? ఏమిటి రుజువులు కావాలి నీకు? గురూపదేశము వలనను జ్ఞానమును పొందవు. మనస్సు నశించుట వలనను జ్ఞానము పొందవు. మనసు నశిస్తే జ్ఞానమేనండి అంటావు. నేను ఆల్రెడీ జ్ఞానమే అయి ఉన్నాను. మరి నిధులో మనసు లేదు, పొందేసావేమిటి? లేదు కదా. తానే జ్ఞాన స్వరూపము, అది పరమాత్మ అని తానే జ్ఞానమును పడయవలేనంతే. ఓహో, దేని వల్ల పరమాత్మను పొందడం కుదరదు. ఎందుకంటే పరమాత్మ పొందబడే వస్తువు కాదు. నేనే అయి ఉన్నది. ఏదైనా నేనుంటేనే ఉండాలి. అట్టి నేను బ్రహ్మమును అని తానే పరమాత్మనని, జ్ఞాన స్వరూపమునని తానే జ్ఞానమును పొందవలేను. తన్ను తానే ఉద్ధరించుకోవాలి అంటే ఇదే. అటువంటి ఉద్ధరణకి మార్గాన్ని చూపిస్తాయి గురువు, శాస్త్రమును. మార్గము గమ్యమా కాదు. అది పరమాత్మకు పంచభూత వికారములకు దేహం లేదు. ఉందా? లేదు. అతడు దేహము లేనివాడు. సర్వము కేవల ఆత్మస్వరూపమే. జాగ్రత్త స్వప్న సుషుప్తులను అవస్థాత్రయము తురీయ అవస్థ గల పరమాత్మకు లేవు. అవస్థలు లేవు, తురియం గిరియం అవి కూడా లేవు. కానీ పరమాత్ముడు ఉన్నాడు ఏం లేకుండా. ఏమీ లేని దానిలో ఏముంటుంది? అదే. నేను బద్ధుడను కాను, నేను ముక్తుడను కాను. బద్ధుడైతే ముక్తుడు అనాలి. నేను పరమాత్మ కంటే వేరు కాను. నేను కర్తను భోక్తను కాను. వ్యాపింపదగి ఉండుట, వ్యాపించడానికి ధర్మాలే లేవు నాకు. ఏమిటి వ్యాపించడం?
నేను తప్ప రెండోది లేకపోతే ఇక్కడ వ్యాపించాను అక్కడ వ్యాపించాను ఎట్లా అంటాం? ఉమ్. సూర్యుడు అంతటూ వ్యాపించి ఉన్నను తలుపులు కిటికీలు అన్ని మూసేసిన గదిలోనికి సూర్యుని వెలుగు ప్రసరింపలేనట్లు ఉం? అలాగ వ్యాపింపబడుట వ్యాపింపబడి ఉండకపోవుట అనే ధర్మాలు ఉన్నాయా నాకు? లేవు లేవు. వ్యాపించువాడను కాను అంతటా అనడానికి ఏమీ లేదుగా. అది దేన్ని బట్టి అంతటా అంటావు? అంతటా అంటానికి లేదు, అంతే ఉన్నదే కదా. అంతటా అంటే ఏదైనా ఉంటే అంతటా అనొచ్చు. ఓ ఇక్కడ మాత్రమే కాదండి సూర్యుడు, అక్కడ ఉన్నాడు, ఆ గదిలో తలుపులు వేయడం వల్ల తెలియబడ్డం లేదు అనడానికి అలా ఏముందా? అంతటా అంతటా అనేది ఏమీ లేదు. లేదు. ఏం లేని దానిలో ఏమీ లేదు. అది కాబట్టి వ్యాపించుట అన్న ధర్మం కూడా లేదు. ఉమ్. జలములందు ఉంచబడిన జలము ఎట్లు భేదము లేక దాని ఎందు ఇమిడిపోవునో, నీళ్లలో నీళ్ళేస్తే భేదం ఉంటుందా? మళ్ళీ పోసిన నీళ్లు మళ్ళీ చూద్దాం. అట్లు ప్రకృతి కంటే పురుషుడు భిన్నుడని నాకు తోచుతున్నది. పురుషుడు అభిన్నుడని నాకు తోచుతున్నది. నీటిలో నీళ్లు వేస్తే ఎలాగ ఇమిడిపోతాయో అలాగే ప్రకృతి పురుషుడు కూడా ఒకటే. ఈ ప్రకృతి, ఈ తెలియబడే దృశ్యమానమైన ఈ జగత్తు, ఈ జగత్తు కంటే పురుషుడు అభిన్నుడని నాకు తెలుసు. ఆ పురుషుడే ఈ ప్రపంచమే, ఈ ప్రపంచమే ఆ పురుషుడు. ఈ చెంబులోని నీరే ఆ నదిలోని నీరు, ఆ నదిలోని నీరే ఈ చెంబులోని నీరు. అంటే ప్రపంచమన్న ఉపాధి, ప్రపంచమన్న ఉపాధి, ఆ ఉపాధిలో నానాత్వం. అవునా? ప్రపంచమన్న ఉపాధిలో నానాత్వము కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈశ్వరుడు అనబడతాడు. దేహం అనే ఉపాధిలో నానాత్వం ఉంది కదా, మళ్ళీ ఉంది. దీన్ని ఏమన్నారు? జీవుడు అన్నారు. జీవేశ్వర భేదాలు ఉపాధి భేదాలే, అంతే. ఉపదేశాలలో ఒక శ్లోకం చెప్పు. ఈ సజీవయో వేషదీవిత తత్స్వభావతో కేవలం ఈశ్వరుడు జీవుడు వేషాలే. వేషాలు తీసేస్తే వస్తువు ఒక్కటే. వస్తువు ఒక్కటేనా? ఒకటే. మీరు హల్లలో పేరుకు రెండుగా ఉన్నా వస్తువక్కటే అయినట్లు దృక్కే దృశ్యము రోరన్నా. దృక్కు లేకపోతే దృశ్యమేది, నీరు లేకపోతే అలేది. నీరుగా అలగా రెండుగా కనిపిస్తూ ఉన్నా, దృక్కుగా దృశ్యంగా రెండుగా కల్పిస్తున్నానా? నీరే అల అయినట్లు దృక్కే దృశ్యం. దృక్కుని విడిచి దృశ్యం లేదు. మరి ప్రకృతి పురుషుని విడిచి లేదు. ప్రకృతి పురుషులు ఒకటే, నీరు అలా ఒకటే, దృక్కు దృశ్యం ఒకటే. ఇక రెండోదే లేదు. ఇక బాగా బాగా శుద్ధ అంతకం నుండి తప్ప ఇది అర్థం కాదు, తెలిసినట్లుంటుందే గాని. ప్రకృతి కంటే పురుషుడు అభిన్నుడని నాకు తోచట్లేదు. అభిన్నుడా? పురుషుడే, నీరే అలా నీటి కంటే వేరు అని నాకు తోచట్లేదు. ప్రకృతి పరమాత్ముడి కంటే వేరు అని నాకు తోచట్లేదు. లేదు, అంటే ఒకటే. వేరు రెండోది లేదు కదా. రెండోది లేదు కదా. ఉంటే ప్రకృతి వేరు పురుషుడు వేరు అని రెండు ఉంటాయి, నానాత్వాలు ఉంటాయి. ఒకటేగా, మరి ఇంకేది? నీవు ముక్తుడవు కానిచో బద్ధుడవు కావు. నీవు ముక్తుడవు కానిచో బద్ధుడవు కూడా కావు. నువ్వు ముక్తుడు అయితే కాదనుకో, బద్ధుడు కాదనమాట. బద్ధుడైన వాడు కదా ముక్తిని కోరుతాడు, అంతే. నువ్వు ముక్తుడు అయితే నువ్వు బద్ధుడు కాదన్నమాట. నీకంటే ఇతరుడు ఎవ్వడు నువ్వు లేనందువల్ల నీవు ముక్తుడవు కానప్పుడు ముక్తుడు మరి అక్కడెక్కడున్నాడు?
లేడు, బద్ధుడు. అలా బద్ధుడుంటే ముక్తుడు అంటారు. నువ్వు ముక్తుడివే. నువ్వు ముక్తుడివి కాకపోతే ముక్తుడు మరి అక్కడెవడు ఉండడు కదా. అమ్మా నేను ముక్తుడను కాను, నేను బద్ధుడును అంటున్నావు. అవునా? అర్థమవుతుందా? నేను ముక్తుడను కాను, నేను బద్ధుడను. నేను ముక్తుడిని కావాలి అంటున్నావు. కానీ నీవు ముక్తుడవై ఉండకపోతే నేను బద్ధుడను అని నీకు ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుందా? మరి నీవు ముక్తుడు కానప్పుడు ముక్తుడు మరొకటి ఎక్కడ ఉంటాడు? నువ్వు ముక్తుడివై ఉన్నావు, ముక్తిని పొందాలనుకుంటున్నావు. పొందాలనడం చేత మరొకడు లేడు నీకంటే. లేకపోవడం చేత నీకు ముక్తుడు అన్నవాడెవడో దొరకడం లేదు. నువ్వే అది అనుకుంటున్నావు బద్ధుడని. ముక్తుడివే అని తెలుసుకో. కాన నీవెప్పుడు ముక్తుడు నీవే. నీవే ఎప్పుడు ముక్తుడవు కావలసి ఉన్నది. కాన నీవు బంధింపబడిన వాడవు కావు. కాన ఆకారము లేని పరమాత్మను ఆకారముతో కూడిన వాణిని గను నీకంటే భిన్నమగు వాడిని ఎట్లు తెలుస్తున్నావు? ఆకారమే లేని పరమాత్మ ఆకారము కలిగిన వాడిగా, నీకంటే వేరుగా ఉన్నవాడిగా తలుస్తున్నావు కదా. తలిచే నీవు లేకపోతే ఈ భగవంతుడు గాని ఆ ఆకారము గాని ఉందా? లేవు. తలిచే నువ్వు ఉంటేనే కదా ఏదైనా ఉంది. బంధింపబడి ఉన్నాను అని అనుకోకపోతే నీకు బంధమే లేదు. నాకు ముక్తి కావాలి అనుకోకపోతే ముక్తుడే లేడు. భగవంతుడు కావాలి అని అనుకోకపోతే భగవంతుడు లేడు. అనుకొని నువ్వు ఉండి అనుకుంటున్నావా, ఉండకుండా అనుకుంటున్నావా? ఆత్మ, ఆ ఉన్నదే నువ్వు, ఆ ఉన్నదే బ్రహ్మము. ఆ ఉండడానికి ఏం కావాలి? అట్టి నువ్వుంటేనే అన్నీ ఉంటుంటే బద్ధుడనని, ముక్తుడనని, జీవాత్మని, పరమాత్మని, జగత్తని, మాయని, బంధమని, మోహమని, భక్తని, ఉపాసన అని 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 అనుకుంటూ అనుకున్నవన్నీ సత్యమనుకుంటూ నిన్ను నువ్వే బంధించుకున్నవాడివి అయి బంధమే లేని నీవు బంధములో ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. చూడు, అనుకుని నువ్వెవరివి? అనుకుంటే ఉండి అనుకోకపోతే లేకుండా పోతున్నావా? చూడు, ఆగు, చూడు.